హాయ్. ఒక శిల్పి 2 రాళ్ళ దగ్గరికొస్తాడు. వచ్చి వాడితో ఇలా అంటాడు. నేను ఒక శిల్పాన్ని తయారు చేద్దామనుకుంటున్నాను. దానికి ఉలి దెబ్బలు చాలా పడతాయి. మరి మీ ఇద్దరిలో ఉలి దెబ్బలు శిల్పానికి తగ్గట్టుగా ఉలి దెబ్బలు తినడానికి మీ ఇద్దరిలో ఎవరు సిద్ధంగా ఉన్నారు అని అడుగుతాడు. అడిగినప్పుడు 2 ఆలోచిస్తూ ఉంటాయి. ఒక రాయి అంటుంది, నేను సిద్ధంగా ఉన్నాను అంటుంది. రెండోది, హమ్మయ్య! బతికిపోయాను. ఒకవేళ అది నేను తినను అంటే శిల్పి బలవంతాన నా చేత ఆహ్, శిల్పానికి సంబంధించిన ఉలి దెబ్బలు నా మీద కొట్టేవాడు అనుకుంటుంది ఇంకొక రాయి తెలివి తక్కువగా. అప్పుడు శిల్పి సంతోషంగా ఆ రాయిని ఒక శిల్పంగా మార్చి ఒక మూర్తిని చేస్తాడు. ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు. కొంతకాలానికి మరి ఇంకొక రాయి ఉంది గదా! అది మిగతా ఊర్లో వాళ్ళు చూసి, సరే అదెందుకు పడిపోయింది అనవసరంగా అని చెప్పి తీసుకెళ్ళి ఆ స్వామి పాదాల కింద వేస్తారు. కొబ్బరికాయలు కొట్టడానికి ఉపయోగించడానికి. అప్పుడు అనుకుంటుంది కొన్నాళ్ళయిన తర్వాత, అయ్యో! మొదట్లోనే ఆ ఉలి నన్నడిగినప్పుడు ఈ దెబ్బలు భరించడానికి నేను ఒప్పుకొనుంటే బావుండేది. నమస్కారాలు అందుకునేదాన్ని అని అది చాలా బాధపడుతుంది. ఇది ఒక చిన్న కథ. మనకు ఒక రాయి ఒక గుణపాఠాన్ని నేర్పిస్తున్నప్పుడు, ఈ సృష్టిలో ప్రతిదీ మనకి ఎంత విద్యని నేర్పిస్తుంది, నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఓకే. బాయ్.